మహాభారతం ఆదిపర్వం ముగిసి సభాపర్వం ఎలా మొదలైందో మీకు తెలుసా? అగ్నిదేవుడు కాండవ వనాన్ని కాల్చి తింటుంటే ఇంద్రుడు దేవతల్ని తీసుకొని యుద్ధానికి వస్తే కృష్ణార్జునులు విశ్వరూపం చూపించారు. దహనం ఆపడానికి ఇంద్రుడు వాన కురిపిస్తే అర్జునుడు బాణాలతో ఒక గోడ కట్టేసి ఒక చుక్క నీరు కూడా లోపలికి రాకుండా చేశాడు. కృష్ణుడు మయుడు అనే ఒక రాక్షసుణ్ణి చంపబోతే అర్జునుణ్ణి కాపాడు అని శరణాగతి అడిగితే ధర్మం ప్రకారం అర్జునుడు కాపాడతాడు. దానికి సంతోషించిన మయుడు కాండవ వనం దహనం అయిపోయాక పాండవుల కోసం రత్నాలు, బంగారము, మణులతో ఇంద్రలోకాన్ని తలపించే ఒక సభను కట్టించి కానుకగా ఇచ్చాడు. అక్కడితో ఆదిపర్వం పూర్తయి సభాపర్వం మొదలవుతుంది. మయుడు కట్టించిన సభ కాబట్టే అది మయ సభ అయింది, అది సభాపర్వం అయింది. ఇప్పటితో మనకి ఆదిపర్వం పూర్తయిపోతుంది. మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి పాత వీడియోస్ చూసేసి ఆదిపర్వాన్ని తెలుసుకోండి. ఆదిపర్వం లాంగ్ వీడియోస్ కూడా త్వరలోనే ఛానల్లో రాబోతున్నాయి. కాబట్టి ఇలా మహాభారతం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.